ఫుట్బాల్ ఆట చూసారు ఎప్పుడన్నా? ఫుట్బాల్ గ్రౌండ్లో ఆట ఆడతారు కదా, 2 టీములు ఉంటాయి, 2 వేరే వేరే కలర్స్ వేసుకుంటారు. ఒక జెఫ్రీ ఉంటాడు, రన్నింగ్ కామెంటేటర్ ఉంటాడు, తర్వాత వేల మంది గ్యాలరీలో మనుషులు కూర్చొని ఉంటారు. వీళ్ళందరూ కామెంటేటర్ చెప్పేవాడు, ఆడేవాళ్ళు, చూసేవాళ్ళు అందరి దృష్టి దేని మీద ఉంటుంది? ఎంత ఉంటుంది ఆ బాల్ ఎంతే ఉంటుంది. ఆ గ్రౌండ్ ఎంత ఉంది, అందులో ఎన్ని వేల మంది జనం ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఇటు చూస్తారు. ఎటు బాల్ ఎటు పోతే అటు పోతుంది. ఎందుకు? వాళ్ళ దృష్టి అంతా ఆ బాలే ఆటకు ముఖ్యం. ఇంత మహాకాశాలు చేసిన, లెక్కించలేని నక్షత్రాలు చేసిన, ఎన్నో అద్భుతమైన సృష్టి చేసిన ప్రభువు మనసంతా నీ మీదనే ఉంది, నీ మీదనే ఉంది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, కుడి ఎడవలకు తొలగకుండా నేను నిన్ను కాపాడను. ఆయన నిన్నే చూస్తున్నాడు. ఆయన మనస్సు నీ మీదే ఉంది. నీ నడక, నీ పడక, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట నాకు తెలుసు. ఇంత వ్యక్తిగతంగా పట్టించుకునే దేవుడు, ఇంతగా 1-to-1 రియాక్ట్ అయ్యేటువంటి దేవుడు, ఇంతగా మనల్ని ప్రేమించిన వారు. అందుకే తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించాడు. తల్లిదండ్రులు కూడా మనకు తెలియదు, మనం బయటికి పోతే ఎక్కడ పోయాము ఏంటండి, తల్లిదండ్రులకు తెలియదు. నువ్వు బయటికి వెళ్ళి యాక్సిడెంట్ అయితే ఎవడన్నా చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. నువ్వు తప్పేవంటే నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఎవరికి తెలియదు. కానీ దేవుడు సమస్తం ఎరిగినవాడు, నేను తప్పిపోకుండా కాపాడేవాడు, తప్పిపోతే వెతక పట్టుకునేవాడు. హల్లెలూయా.